జగన్ కు స్థానిక సంస్థల ఎన్నికలు జరగటం ఇష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు సర్ పై కోర్టుకెళ్లారని అన్నారు. స్థానిక ఎన్నికలు జాప్యం జరిగే కొద్దీ అధికార పార్టీకి నష్టం కలుగుతుందనే ఆశ వైసీపీకి ఉందని ఎద్దేవా చేశారు. సర్ తుది జాబితా కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ప్రకటించిందా అది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే స్థానిక ఎన్నికలకు అడ్డు కాదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను ఎప్పుడైనా ప్రకటించవచ్చని అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్ చాట్ చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని జగన్ అండ్ కో భావిస్తున్నారని సీఎం అన్నారు. పట్టణ స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగటమే మేలని చెప్పుకొచ్చారు. అప్పుడే రాజకీయ స్థిరత్వానికి నాంది పలుకుతామని వెల్లడించారు. మరో పవర్ సెంటర్ అనేది కరెక్ట్ కాదని, నేతలు కలిసి పనిచేసుకోవాలని సూచించారు. అది సంస్థాగతంగా కూడా మంచిదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం అనేది చట్టపరమైన రక్షణ మాత్రమేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఎన్నికల్లో కూడా బీసీలకు తాము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. సర్ తుది జాబితా కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ప్రకటించినా అది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే స్థానిక ఎన్నికలకు అడ్డు కాదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను ఎప్పుడైనా ప్రకటించవచ్చని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం ఓ చరిత్రని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. 30 ఏళ్ల క్రితం తానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, ఇప్పుడు తానే ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. తాను ప్రకాశం జిల్లాకిచ్చిన హామీని నెరవేర్చానని అన్నారు. మార్కాపురం జిల్లా ప్రకటించానని ప్రస్తావించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశానని, మొదటి దశను ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. అదేవిధంగా వెలుగొండ ప్రారంభంతో పాటు హార్టికల్చర్ హబ్గా మార్చామని చెప్పారు. పోలవరం నుంచి తొలి దశలో అనకాపల్లి వరకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. రెండవ దశలో వచ్చే ఏడాది విశాఖపట్నం వరకు నీటిని తీసుకువెళ్తామని వివరించారు. పోలవరం కూడా వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురంతో ఆ ప్రాంతంలో ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి సానుకూలత వ్యక్తమవుతుందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేరిస్తే ఇలానే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా ఏకంగా 96 కోట్లు విలువైన అభివృద్ధి పనులు మంజూరైనట్లు వెల్లడించారు. కొండపల్లిలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పర్యటించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సుమారు 32,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగా కొండపల్లి మున్సిపాలిటీకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 46 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వర్షాలు వస్తే నీళ్లు పోవడానికి చక్కటి డ్రైన్స్, రోడ్స్, లైట్స్, ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదైన తర్వాత స్కూల్స్, హాస్పిటల్స్, పార్కులు ఇవన్నీ కావాలి. అయితే ఏదేమైనప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రజలు ఎంతో నమ్మకంతో మనం గెలిపించారు. చేయాలని ఉద్దేశం ఈరోజు మున్సిపల్ శాఖకి దాదాపు 32,000 కోట్ల రూపాయలు అనేక ప్రాజెక్టుల ద్వారా కేంద్రం, రాష్ట్రం ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కొండపల్లి మున్సిపాలిటీకి, ఈ యొక్క మున్సిపాలిటీకి డిఫరెంట్ ప్రాజెక్టులలో ఒకటి UIDF అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే ద్వారా 46 కోట్లు శాంక్షన్ చేశారు. అంతా ఇంత కాదు, 46 కోట్లు. UCF అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 25% కేంద్రం ఇస్తుంది, 75% మళ్ళీ మనం పెట్టుకోవాలి. దాని కింద 25 కోట్లు ఇచ్చారు. ఆ 25 కోట్లు డ్రైన్స్, ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్న అన్ని డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ అన్నింటినీ పక్కా డ్రైన్స్గా చేయడానికి 25 కోట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్నే హ్యామ్ కింద మరొక 25 కోట్లు శాంక్షన్ చేశారు. డ్రైన్సే కాకుండా ఆ మున్సిపాలిటీలో ఉన్న కచ్చా రోడ్లు, అదేవిధంగా పార్కులు, సెంటర్ డివైడర్లు, లైట్లు, ఈ 4 చేసుకోవడానికి ఎస్టిమేషన్ చేసి 25 కోట్లు, మొత్తం 96 కోట్ల రూపాయలు ఒక మున్సిపాలిటీ.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని, పనులు కాకుండానే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే వెలుగొండ వాల్స్, టన్నెల్స్ పనులను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఫీడర్ కెనాల్ కు రంధ్రాలు పడ్డాయని, తాము బాధ్యతలు చేపట్టాక ఫీడర్ కెనాల్ కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేసి కేవలం 2 ఏళ్లలోనే వెలుగొండ పనులను చకచకా పూర్తి చేశామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వెలిగొండ నిర్వాసితులను దారుణంగా దగా చేశారని, వారికి ఒక్క రూపాయి కూడా విదల్చలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అయితే తమ ప్రభుత్వం నిర్వాసితులకు కేవలం 40 రోజుల్లోనే 740 కోట్లు చెల్లించిందని తెలిపారు. ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ల కోసం ప్రత్యేక కమిటీలు వేశామని, వాటి ద్వారా ప్రజల నుంచి 1800 గ్రీవెన్స్లు వచ్చాయని పేర్కొన్నారు. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని, అందుకోసం నిర్వాసితులకు అదనంగా 169 కోట్లు చెల్లించేందుకు సీఎం అంగీకరించారని వెల్లడించారు. దీంతో పాటు నిర్వాసితులకు 4 రోజుల పాటు ఉచితంగా నిత్యావసరాలు అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. నిర్వాసితులకు సీఎం చంద్రబాబు చేసినంత న్యాయం దేశంలో మరే ముఖ్యమంత్రి చేసి ఉండరని మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి ఫస్ట్ ఫేజ్లని ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించడం, ఈ 2 ఏళ్లలో దగ్గర 2250 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ 31వ తేదీన చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని, ఆ సాగు త్రాగునీరు ఈ యొక్క జిల్లా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టంగా శ్రీకారం చుడుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. దీనికి సంబంధించినటువంటి పనులు మీ అందరికీ తెలుసు. ఆ రోజు 2024లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి ఆ రోజు చూసాం, ఏదైతే వెలుగొండకు సంబంధించినటువంటి హెడ్ రెగ్యులేటర్ పనులు, వింగ్స్ కానీ వాల్స్ కానీ పూర్తవనటువంటి పరిస్థితి. 2025 మే నెలలో ఆ పనులు ప్రారంభించి 2026లో హెడ్ వింగ్స్, అదేవిధంగా ఆ వాల్స్ని 2026 మేకి మేము కంప్లీట్ చేయడం జరిగింది. శ్రావణ శుక్రవారం రాఖీ పౌర్ణమి కలిసి రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. భక్తులు క్యూలైన్లలో బారులు తీరి దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణ శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు క్యూలైన్లలో బారులు తీరి దుర్గమ్మను దర్శించుకొని ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అటవీ వృక్ష సంపదను విస్తరించి 2047 నాటికి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని 50% పెంచడమే లక్ష్యంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యే మహోద్యమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యం సాధనకు ఏపీ గ్రీన్ ద్వారా కృషి చేస్తానని చెప్పారు. మంగళగిరి అరణ్య భవనంలో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ గ్రీన్ సొసైటీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేందుకు
పూర్తి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 22.96% ఉందని, రాబోయే 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ వృక్ష సంపదను కలిపి పచ్చదనాన్ని 50% పెంచడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇది కేవలం గణాంకాల కోసం పెట్టుకున్న లక్ష్యం కాదని, భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణం, మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి మాకు ఒక మొదటి నుంచి మాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ గ్రీనరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది మాకు బేసికల్గా. సో అంతకుముందు కూడా నేను కొన్ని చోట్ల అంటే ఈ పాలిటిక్స్లోకి రాకముందు కొన్ని చోట్ల నేను గ్రీనరీని పెంచడం, అలాగే మా మెగా ఫ్యాన్స్ వాళ్ళందరితో కలిసి మేమందరం చాలా చోట్ల ఈ చెట్లు నాటి పెంచాం. కాకపోతే అది ఇండిపెండెంట్గా చేయటం వల్ల, అయితే వాలంటరీగా చేయటం వల్ల ఆ ప్రణాళికని చాలా పెద్ద స్థాయిలో చేయలేకపోయాం. మాకున్న కొద్దిపాటి దాంట్లో చేసాం. కొన్ని ఒక 20-30 వేల మొక్కలు, 40 వేల మొక్కలు మా అభిమానులతోటి నేను కలిసి నాటి పెంచాం. అంటే జస్ట్ మొక్కలు నాటి వెళ్ళిపోలేదు, బాధ్యతగా పెంచి పెద్ద చేసాం. కాబట్టి తర్వాత అనేక కారణాల వల్ల అటువైపు మళ్ళీ వెళ్ళలేకపోయిన, లోపల ఆ కోరిక అయితే ఉండిపోయింది. నా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే కోరిక ఉండి రాష్ట్రాన్ని గ్రీనరీగా మార్చాలన్నటువంటి ఆయన కోరికని మేము మా ఇద్దరి కోరిక కలవటం వల్ల, అందులోనూ మాకు మరీ సంతోషం విషయం ఏంటంటే ఈ బాధ్యత నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే నా జీవితాశయం అనుకున్నానో ఈ గ్రీనరీ అనేది, అది కళ్యాణ్ బాబు గారికి కూడా ఇంట్రెస్ట్ అయినటువంటి చాలా ఆసక్తికరమైన విషయం. సో మా ఇద్దరి ఆలోచనలు ఇక్కడ బాగా కలుస్తాయి మొదటి నుంచి కూడా. సో దానికి తగ్గట్టుగానే మేము అనుకోలేదు ఈ బాధ్యత నాకు వస్తుందని. అలాగే ఈ బాధ్యత నాకు అప్పుడు ఇచ్చినందుకు ముఖ్యంగా మా జనసేన నాయకులు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. రాఖీ పండుగ అన్నాచెల్లెల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీక అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుతో కుటుంబ సభ్యుడిగా అనుబంధం కొనసాగిస్తానని తెలిపారు. మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎన్డీఏ కూటమి కుటుంబానికి చెందిన మహిళలు, ఆడపడుచులు, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావును కలిసి రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే బోండా ఉమాకి రాఖీలు కట్టి ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. మహిళలు చూపించిన ప్రేమాభిమానాలకు ఎమ్మెల్యే బోండా ఉమా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఆడపడుచును సోదరిగా భావిస్తూ రాఖీ కట్టిన ప్రతి మహిళకు ప్రేమపూర్వకంగా చీరలను బహుమతిగా అందజేశారు. అనంతరం వారిని ఆత్మీయంగా పలకరించి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి కుటుంబంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, పార్టీ కార్యక్రమాల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రతి ఆడపడుచు కుటుంబంలో సంతోషంగా, గౌరవంగా జీవించాలన్నదే తన ఆకాంక్ష అని బోండా ఉమ తెలిపారు. మహిళలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆడపడుచుల ప్రేమాభిమానాలు తనకెప్పటికీ ప్రత్యేకమైనవని, వారి కుటుంబాలకు అన్నగా, ఆత్మీయుడిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. చేతనిచ్చి వారి జీవనోపాధికి ఊతమిచ్చేలా తోడ్పాటును అందించగలిగితే వారి జీవితానికి ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పేదలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు P4 పథకాన్ని ప్రారంభించారని, పథకం ప్రారంభించి ఏడాది పూర్తి అయిందని అన్నారు. వీలైనంత ఎక్కువ మంది తోటివాడికి పేదలకు సహాయం చేయాలని కోరారు. P4 కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోనేరు రాజేష్, కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టమట హైస్కూల్ రోడ్లో డివిజన్ పరిధిలోని 3 నిరుపేదలకు జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ P4 కార్యక్రమం 10 మందికి ఆదర్శం కావాలని, అందరూ పేదలకు తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు. పేదలకు మనం చేయి ఇచ్చి కొంచెం భరోసా ఇచ్చి సహాయం చేస్తే
వారు కూడా ఎవరిపై ఆధారపడకుండా జీవించాలనేది P4 ఉద్దేశమన్నారు. మరొకరికి సహాయం చేయాలనే సంకల్పం మనసులో రావాలని, ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సహాయం తోటివారికి చేయాలన్నారు. సంకల్పం ఉంటే, కార్యక్రమం గొప్పతనం తెలుసుకుంటే ఒక మనిషి మరో మనిషికి సహాయం చేయగలడని అన్నారు. తోటివాడికి సహాయం చేస్తేనే దేవుడికి పూజ చేసినంత పుణ్యంతో సమానమని తెలిపారు. వాళ్ళకు రోజుకు 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకునే శక్తి వస్తుంది. అదే P4 కాన్సెప్ట్. ఇవాళ ఒక మంచి కాన్సెప్ట్ రోజున రాజేష్ గారు ఇది ఇవ్వటం, కోనేరు రాజేష్ గారు ఇవ్వటం నేను మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ ఉన్నాను. ఇది 10 మందికి ఆదర్శం కావాలా. వీలైనంత ఎక్కువ మంది తోటివాడికి, పేదవాడికి మన చేయించి కొంచెం వారికి భరోసా ఇచ్చి ఒక సాయం చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ జీవనం ఎవరి మీద ఆధారపడిన బతికే స్థితి కల్పించాలనేది P4 యొక్క ఉద్దేశం. ఈ యొక్క కాన్సెప్ట్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అందిపుచ్చుకుని ఇది మేమే పేదవాళ్ళం మేము ఇవ్వాలనే కాదు, ఒక పేదవాడు కూడా ఇంకో పేదవాడికి సాయం చేసే శక్తి ఈ కార్యక్రమంలో మన మనసులో ఆ సంకల్పం రావాలి. మనకి సంకల్పం ఉంటే ఆ కార్యక్రమ గొప్పతనం అర్థం చేసుకోగలిగితే ప్రతి మనిషి ఇంకో మనిషి సహాయం చేయగలడు. తద్వారా అందరూ కూడా ఆనందంగా హాయిగా జీవించే అవకాశం ఒక తోటివాడు. అందుకే దేవుడు కూడా చెప్పాడు, అన్ని మతాల్లోనూ దేవుడు ఒకటే మాట చెప్పాడు. అది ముస్లిం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, లేదా సిక్ మతం కావచ్చు, మానవ సేవే మాధవ సేవ. యాక్చువల్ కోనేరు అచ్చమాంబ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదో ఒక సేవా కార్యక్రమాలు గత 10 ఏళ్ళ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. పిల్లల చదువులకి ఆర్థిక సహాయం అందించడం మెయిన్ కాన్సెప్ట్ అంటే పిల్లల ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళని చదివించడం జరుగుతుంది. దాంతోపాటు గద్దె రామ్మోహన్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ బళ్ళు పంపిణీ అనే కార్యక్రమం గత 4-5 నెలల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ఫుల్ అవుతుంది. రోడ్డు మీద పెట్టుకొని కాకుండా దీని మీద పెట్టుకొని అటు ఇటు మూవ్ చేస్తూ అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే గద్దె రామ్మోహన్ గారిని స్ఫూర్తిగా తీసుకొని బళ్ళు ఇవ్వటం జరుగుతుంది. దీనికి నాకు సపోర్ట్ చేస్తున్న మా నాన్నగారు కోనేరు వెంకటరమేష్ గారికి, అలాగే మా మేనత్తలు నాయన్ ఝాన్సీ రాణి గారికి, కొల్లిపర్రి రాజలక్ష్మి గారికి. కండ్రిక రాధానగర్లోని జై సంతోషిమాత ఆలయ 28వ వార్షికోత్సవాలు, పునర్నిర్మాణ 3వ వార్షికోత్సవాలు నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున నిర్వహించిన శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని భక్తులు సంతోషిమాత అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి దీవెనలు పొందాలని ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చిన్ని చిట్టిబాబు కోరారు. కండ్రిక రాధానగర్లోని సంతోషిమాత ఆలయంలో జై సంతోషిమాత అమ్మవారి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి ఉదయం పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, కుంకుమ పూజ, మహానైవేద్యం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పూజా స్వాములకు సత్కార కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. పాయకాపురం మండల బీజేపీ అధ్యక్షుడు అద్దంకి దామోదర్తో పాటు పలువురు ప్రముఖులు సంతోషిమాత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతోషిమాత అమ్మవారిని దర్శించుకొని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. తాము ఎన్నో ఏళ్లుగా అమ్మవారిని పూజిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, స్థానికుల సహకారంతో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం జై సంతోషిమాత ఆలయం అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన అమ్మవారి రథ ఊరేగింపు, గ్రామ ఊరేగింపు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 30వ తేదీన సుమారు 5,000 మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ 3 రోజుల పాటు భక్తులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక నాటకాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. రేపు అమ్మవారి గ్రామోత్సవం, ఎల్లుండి మట్టికి అన్నదానం జరిగింది. ఈ అన్నదానానికి అందరూ కూడా అమ్మవారి ప్రసాదం, అన్నప్రసాదాన్ని స్వీకరించమని, మీరందరూ ఇచ్చిన ధనంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. బాగా పేదవాళ్ళు ఎక్కువ మంది ఈ అమ్మవారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే అమ్మవారిని పైన దర్శించుకొని కిందకు వచ్చేలోపు వాళ్ళకి ఒక శుభవార్త ఫోన్ ద్వారా కానీ ఏదో ఒక రకంగా తెలియజేస్తుంది అమ్మవారు. అంత వైభవమైన తల్లి. ఎల్లుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. అంటే ఆదివారం అన్నదాన కార్యక్రమం, శనివారం వచ్చి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షావుకారు మార్కండేయులు, కార్యదర్శి చిరంజీవి, సిద్ధాంతి రాజు తదితరులు పాల్గొన్నారు. హిందీ భాష ప్రచారానికి ఉపాధ్యాయురాలు వక్కలగడ్డ అరుణకుమారి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎస్కే పీవీవి హిందూ హైస్కూల్స్ కమిటీ అధ్యక్షులు తొమ్మండ్రు శేషయ్య, పాఠశాల కార్యదర్శి కేఎల్వి మోహనరావు కొనియాడారు. అరుణకుమారి కుటుంబం 3 తరాలుగా విద్యాసేవలు కొనసాగుతోందని, ఆమె వద్ద విద్యను అభ్యసించిన 10 మంది ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలిపారు. కొత్తపేట ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ హిందీ ఉపాధ్యాయురాలు వక్కలగడ్డ అరుణకుమారి ఉద్యోగ విరమణ అభినందన సభను నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం తరపున ఉపాధ్యాయ బృందం అరుణకుమారి దంపతులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి నూతన వస్త్రాలు పెట్టి జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తమ్మండ్రు శేషయ్య, పాఠశాల కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు మాట్లాడుతూ 120 సంవత్సరాలు పైబడిన విద్యా సంస్థ ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ అని అన్నారు. 72 మంది ఉపాధ్యాయులతో దేదీప్యమానంగా ఉండేదని, ప్రభుత్వం ఆంక్షలతో 16 మంది ఉపాధ్యాయులతో ప్రకాశిస్తోందన్నారు. 10వ తరగతిలో 500 పైబడి మార్కులు 20 మంది దాకా వచ్చారని, 400 నుంచి 500 మార్కులు 50 మంది వరకు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. విజయవాడలోనే అత్యున్నత స్థాయిలో పాఠశాల ఉందని, ఉపాధ్యాయులు ఎంతో నిబద్ధతతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని చెప్పారు. పాఠశాల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందన్నారు. ఇలాంటి సంస్థలు ఎయిడెడ్ స్కూల్స్ విజయవాడలోనే చక్కటి అత్యున్నతమైన స్థానంలో ఉన్నాయని చెప్పుకోవడానికి గర్విస్తున్నాము. ఇందులో ప్రతి ఉపాధ్యాయుని ఎంతో కష్టపడి విద్యను పిల్లలకి బోధిస్తున్నారు. కాబట్టి అందరూ గమనించి ఈ స్కూలు భవిష్యత్తుని మీ యొక్క చేతుల్లోనే ఉన్నది. దీంట్లో 11 సంస్థలు ఉన్నవి. కేబిఎన్ కాలేజీ, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ, మధ్య సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం స్కూలు, చిట్టూరి హై స్కూలు, అలాగే డోగుపత్తి ఉపేంద్ర స్కూలు జక్కంపూడిలో ఈ సంవత్సరమే ప్రారంభించాము. అనంతరం ప్రధానోపాధ్యాయులు కంచర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ 26 సంవత్సరాలుగా వక్కలగడ్డ అరుణకుమారి పనిచేస్తున్నారని, ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్నారని చెప్పారు. పాఠశాలకు గర్వకారణమైన ఉపాధ్యాయురాలని, ఆమె చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె సబ్జెక్టులో 100% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. విద్యార్థులను పోటీ పరీక్షలు కూడా ప్రిపేర్ చేసేవారని, ఆమె రిటైర్డ్ అవ్వటం పాఠశాలకు తీరని లోటని అన్నారు. చక్కగా ఆవిడ హిందీ పండిట్టు. ఆవిడ జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 10వ తరగతిలో 100% రిజల్ట్స్ సాధిస్తూ వచ్చారు. మంచి హార్డ్ వర్కర్. ఒక హిందీ పండిట్గానే కాకుండా పాఠశాలలో జరిగే అనేక కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు. అలాగే విద్యార్థుల్ని అటు కల్చరల్ యాక్టివిటీస్, అలాగే కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేపిస్తారు. చక్కగా మంచి హార్డ్ వర్కర్, బాగా కష్టపడతారు. ఆవిడ మా పాఠశాల నుంచి రిటైర్ అవ్వడం ఎంతో బాధాకరం. కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణారావు, కోశాధికారి డాక్టర్ గోళ్ల బాబా విజయ్ కుమార్, కేబిఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్, పరిపాలన విభాగాధికారి డాక్టర్ వి నారాయణరావు పాల్గొన్నారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సాయి మేధా ఇన్స్టిట్యూట్లో రాఖీ పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు తొలుత దేవతామూర్తుల చిత్రపటాల వద్ద దీపాలు వెలిగించి పూజలు చేశారు. అనంతరం సాయి మేధా డైరెక్టర్ బాలుకు విద్యార్థినులు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి ఆశీర్వాదం పొందారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇన్స్టిట్యూట్కి వచ్చి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బాలు మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్క విద్యార్థికి జీవితంలో ఎలా ఎదగాలనేది మోటివేట్ చేస్తుంటామని అన్నారు. ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థినులు తనను ఒక అధ్యాపకుడిగా కాకుండా సోదరుడిగా భావిస్తారని తెలిపారు. విద్యార్థినులకు ఎల్లకాలం అండగా ఉంటానన్నారు. చదువు పూర్తయిన వాళ్ళు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రాఖీ కట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. బాలు అన్నయ్య తమకు ఎంతో మోటివేషన్ చేస్తారని, విద్యాపరంగా ఎంతో సహాయ సహకారాలు అందించారని, అందుకే తమ చదువు పూర్తయిపోయినా కూడా అన్నయ్యను గుర్తుపెట్టుకుని రాఖీ కట్టడానికి వచ్చామని విద్యార్థినులు తెలిపారు. సో విజయవాడ సాయి మేధాలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ని, అదే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్ని మనం మంచిగా మాట్లాడే విధానం కొద్దిగా అంటే ఎలా ఎదగాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కొద్దిగా మోటివేషన్ చేస్తూ మన విజయవాడ సాయి మేధాలో ప్రతి ఒక్క స్టూడెంట్స్, ప్రతి ఒక్క అమ్మాయి కూడా మాటకి ముందు మాడిన తర్వాత బాలానాయ అని చెప్పేసి అలానే సపోర్టింగ్ ఇస్తాను. నేను కూడా సేమ్ యాజ్ కొద్దిగా సపోర్టింగ్ ఇస్తున్నాను. నాకు విజయవాడ సాయి మేధాలో
అంటే చెన్నై నుంచి రాఖీ కట్టేదానికి వచ్చిన దానికి వెరీ థ్యాంక్ యూ చెల్లి సిస్టర్స్. సో ఎప్పటికి కూడా మీకు ఎల్లకాలము నేను సపోర్టింగ్గా ఉంటాను. నేను 2022 బ్యాచ్, ఎప్పుడూ 2022 బ్యాచ్, ఇప్పుడు 2026. ఇన్ని ఇయర్స్ గ్యాప్లో మేము ఇంకా అన్నయ్యని గుర్తుపెట్టుకున్నామంటే ఆయన ఇచ్చిన మోటివేషన్. అసలు మేము ఈ సెట్ ఎక్కడ జాయిన్ అవ్వాలని ఆలోచిస్తుంటే సాయి మీద గుర్తొచ్చింది. ఇంకా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చాము. మాకు ఫీజు కూడా మాకు కన్వీనియంట్గా మాకు అన్నయ్య మమ్మల్ని బట్టి మాకు అంతా చేశారు. సో నేను 2026 బ్యాచ్ అమ్మాయిని జాయిన్ అయ్యాను సాయి మీద విజయవాడలో. ఇక్కడ నేను జాయిన్ అయ్యాక మా పేరెంట్స్ తర్వాత బాలు అన్నయ్య నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు బ్రదర్స్ ఎవరు లేకపోయినా సరే బాలు అన్నయ్య నాకు ఎంత సపోర్ట్ చేశారంటే ప్రతి విషయంలోనూ, స్టడీస్లోనే కాదు, నేను ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా ఉండాలి మొత్తం నేర్పించారు. ఫుల్ అమౌంట్ కాదు, నీకు తగ్గిందే పే చెయ్యి, మిగిలింది నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆయన ఒక భరోసాలా ఇచ్చారు నాకు. దానికి ఆయనకి నేను ఎంతో గ్రాటిట్యూడ్ కలిగి ఉంటాను. అండ్ ఆల్సో నాకు ఎవరు బ్రదర్స్ లేరు, నేను ఎవరికి ఇప్పటి వరకు రాఖీ కూడా టై చేయలేదు. బాలు అన్న ఎప్పుడు అందరినీ ఇక్కడ స్టూడెంట్స్ని జస్ట్ స్టూడెంట్స్ లాగే కాకుండా తన ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ట్రీట్ చేస్తారు. మేము ఏదో అనుకున్నాం కానీ ఆయన చాలా ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీయే కాకుండా ఫస్ట్ ప్రియారిటీ స్టూడెంట్స్కే ఇస్తారు. నేటి సమాజంలో చెడు, అవినీతి, అనైతికత వంటి సామాజిక రుగ్మతలు వేగంగా విస్తరిస్తున్నాయని, ముఖ్యంగా బాలబాలికలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎండి అమీన్ ఉమ్రీ పేర్కొన్నారు. పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉంచి నైతిక విలువలు, ధార్మిక బోధనలు, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత వంటి సద్గుణాలను పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు సమాజంపై ఉందన్నారు. దైవ గ్రంథాలతో పటిష్టమైన సంబంధం ఏర్పరచడం ద్వారానే మంచి సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు. ఈ ఏడాది కూడా ఖురాన్ కంఠస్థం పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ మహమ్మద్ దావూద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఖురాన్ కంఠస్థం పోటీల బ్రోచర్లను మహమ్మద్ దావూద్, రాష్ట్ర ఇన్ఛార్జి ఎండి అమీన్ ఉమ్రీ, నగర అధ్యక్షుడు షేక్ హుస్సేన్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి తరం పిల్లలు దైవ గ్రంథాలు, ధార్మిక బోధనలకు క్రమంగా దూరమవుతున్నారని, వారికి నైతిక విలువలతో కూడిన జీవన విధానాన్ని నేర్పించేందుకు తల్లిదండ్రులు సమయం కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ధార్మిక బోధనలు, నైతిక విలువలను పాటించడం ద్వారా మనిషిలో దైవభీతి, సచ్ఛీలత పెంపొందుతాయని, ద్వేషం, తీవ్రవాదం వంటి భావనలు తగ్గి సమాజంలో శాంతి, న్యాయం నెలకొంటాయని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, జైన్, బౌద్ధ తదితర అన్ని మతాల వారు తమ తమ మత గ్రంథాలను గౌరవిస్తూ వాటిలోని ధార్మిక బోధనలు మరియు నైతిక విలువలను తమ పిల్లలకు నేర్పించాలని సవినయంగా కోరుతున్నామని తెలిపారు. గత దశాబ్ద కాలంగా UFQS ఆధ్వర్యంలో బాలబాలికల కోసం దివ్య ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలు నిర్వహిస్తూ పిల్లలకు దైవ గ్రంథంతో పటిష్టమైన సంబంధం ఏర్పడేలా తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. 12वां रियासतगीर हिफ्ज़ कुरान के मुकाबले शुरू होने जा रहे हैं. इसके इनाग्रेशन के लिए आज हम सब यहाँ पर जमा हुए हैं. अल्हम्दुलिल्लाह गुज़िश्ता 11 सालों से ये खिदमत पूरे आंध्र प्रदेश के एक एक ज़िला में, एक एक शहर में, एक एक गली में इस कुरान की तालीम को पहुँचाने की बड़ी कोशिश की जा रही है. इसका मकसद यही है कि हम लोग दोनों जहानों में कामयाब हो जाए. प्यारे नबी ने फरमाया इन्नल्लाह यरफ़उ बिहाज़ल किताबि अक़वामन व यज़उ बिही आख़रीन. इसी किताब कुरान के ज़रिए से अल्लाह कौमों को ऊंचा उठाता है और इसी कुरान से दूर हो जाने से చాలా వరకు దురాచరణలో ఉన్నారండి. చెడుకు చాలా అలవాటు అయిపోయారు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత. ఈ చెడుని దూరం చేయడానికి మేము దివ్య గ్రంథాలని చిట్ట చివరి గ్రంథం ఖురాన్ ద్వారా మేము పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించడానికి ఖురాన్ గత 11 సంవత్సరాల నుంచి మీ పోటీలు నిర్వహిస్తున్నామండి. ఇప్పటివరకు దాదాపు 1,10,000 మంది వరకు దివ్య ఖురాన్ పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఈసారి కూడా కనీసం ఒక 10,000 మంది వరకు 10 నుంచి 12,000 వరకు మంది పాల్గొంటారని మేము ఆశిస్తున్నామండి. దీంట్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపుకి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ 20,000 అండి, సెకండ్ వచ్చేసి 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000 అండి. మేము ఆశించేది ఏంటంటే ఈ ఖురాన్ ద్వారా పిల్లల్లో మంచి నడవడిక నేర్పాలని, తల్లిదండ్రుల పట్ల మంచి బాధ్యత తీసుకోవాలని.
శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలోని శ్రీ ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి హవనాన్ని నిర్వహించారు. శ్రీ ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ సర్వసభ్య సంఘ అభివృద్ధి సిద్ధార్థం ఈ హవనాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఘనంగా హవన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా మహాలక్ష్మి హవనం నిర్వహించడం జరిగిందని, సమస్త కార్యాలు లోక కళ్యాణార్థం సకల కార్యాలు దిగ్విజయం, విశ్వశాంతి కోసం ఈ హవనం చేస్తున్నట్లు వేద పండితులు తెలిపారు. జయ భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః స్వాహా. గురవే సర్వలోకానాం భిజదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః స్వాహా. గురవే సర్వలోకానాం భిజదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే. ప్రతి సంవత్సరం నిర్వహించేటట్టుగా చేస్తున్న శ్రావణ పౌర్ణమి మహాసందర్భంగా మహాలక్ష్మి హవనపూర్వక విశేషత నూతన వస్త్రాలు ఇచ్చి అందరి చేత మహాలక్ష్మి హవనం చేయించి సమస్త కార్యాలు లోక కళ్యాణార్థం సకల కార్య దిగ్విజయిత సిద్ధ్యార్థం విశ్వశాంతి అర్థం ఈ హవనం నిర్వహించిన కారణంగా శ్రీ ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ సర్వసభ్యులు అభివృద్ధి చెందాలని, ఆ లోకమాత అనుగ్రహం కలగాలని అనుగ్రహిస్తూ విజయవాడ నగరంలో ప్రముఖ సినీ నటి హెబ్బా పటేల్ సందడి చేసింది. నోవోటల్ హోటల్ సమీపంలోని విజయలక్ష్మి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ స్టూడియోస్ ను లాంఛనంగా ప్రారంభించారు. మెట్రో నగరాలకే పరిమితమైన స్టూడియోస్ విజయవాడ నగరవాసుల కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. నగరంలోని విజయలక్ష్మి కాలనీ 2వ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ స్టూడియోస్, రామ రవితేజ స్టూడియోస్ నేడు వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రముఖ సినీ హీరోయిన్ హెబ్బా పటేల్, సీనియర్ రాజకీయ నేత వంగవీటి సంతన్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి లాంఛనంగా స్టూడియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అతిథులు ఆ స్టూడియోస్ అధినేతలను ప్రశంసించారు. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ హైదరాబాద్ వంటి ప్రముఖ పట్టణాలలో స్టూడియోస్ ఎంతో ప్రాచుర్యం పొందాయని తెలిపారు. విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో రామ రవితేజ విజయవాడ నగర ప్రజల కోసం ఆర్ స్టూడియోస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఇంటర్వ్యూలు, షార్ట్ ఫిలిమ్స్ నిర్మాణం, ఎడిటింగ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, బ్రాండ్ ప్రమోషన్స్కు ఈ స్టూడియోస్ ఎంతగానో దోహదపడతాయని ఆమె తెలియజేశారు. విజయవాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏపీలో ఇలాంటి స్టూడియోస్ లాంచ్ అయిందా, అక్కడ బ్రాండ్ ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్, పొలిటికల్ సెలబ్రిటీస్ ఇద్దరు, షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్, వీడియో సాంగ్స్, మోడల్ షూట్స్, కంటెంట్ క్రియేషన్, డబ్బింగ్, fan meets for celebrities, awareness programs with celebrities, live concepts with celebrities, movie promotions with celebrities in schools, colleges, ilantivi media press meets anniki ee one stop shop laga undi. అనంతరం బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడలో హైదరాబాద్ వంటి మహానగరాలకు సరిసమానంగా ఇలాంటి స్టూడియోని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. బ్రాండ్ ప్రమోషన్లు, పొలిటికల్ ఇంటర్వ్యూలు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, షార్ట్ ఫిల్మ్ షూటింగ్స్, మోడల్ షూట్స్, డబ్బింగ్ మరియు పాడ్కాస్ట్ కాన్సెప్ట్లకు ఈ స్టూడియో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నూతన క్రియేటర్లకు, ప్రతిభావంతులకు ఇది మంచి వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకుడు రవితేజకు శుభాకాంక్షలు తెలియజేశారు. మనకి హైదరాబాదు అలాంటి మహానగరాల్లో ఏవైతే యాక్టివిటీ జనరేట్ చేస్తున్నామో అదే విధమైనటువంటి అనేకమైన ఆలోచనల యొక్క సమ్మిళితం ఈ యొక్క ఆర్ స్టూడియోస్. ఇందులో జనరల్గా బ్రాండ్ ప్రమోషన్, అలానే అనేక రకాల ఇంటర్వ్యూస్, పొలిటికల్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, షార్ట్ ఫిలిమ్స్ని ఇక్కడే షూట్ చేసే విధంగా, కవరేజ్ సాంగ్స్ ఈ మధ్యన కొత్త కాన్సెప్ట్ వచ్చింది, వాటిని అలానే మోడల్ షూట్స్, అలాంటి చాలా ఇప్పుడు బాంబేలో జరుగుతూ ఉంటాయి. ఇవి అలాంటి షూట్స్ కూడా ఇక్కడ జనరేట్ చేసే విధంగా. ఈ సందర్భంగా స్టూడియో అధినేత రామ రవితేజ మాట్లాడుతూ స్థానిక ప్రతిభను ప్రోత్సహించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, కంటెంట్ క్రియేషన్, డబ్బింగ్ సేవలతో పాటు మూవీ ప్రమోషన్స్, మీడియా ప్రెస్ మీట్లకు ఆర్ స్టూడియోస్ అన్ని వసతులతో సిద్ధంగా ఉందన్నారు. కేవలం వినోదమే కాకుండా డ్రగ్స్ రహిత సమాజం, మహిళా రక్షణ వంటి సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు, లైవ్ కన్సర్ట్లను కూడా నిర్వహిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, స్టూడియో ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. అవేర్నెస్ కూడా కొన్ని తీసుకురావడానికి ఇవాళ చాలా సమాజంలో చాలా రుగ్మతలతో యూత్ చాలా ఇదిగా ఉంది. దాన్ని కూడా తీసుకురావాలి. తేజకు ఒక సలహా ఇస్తూ ఆల్ ది బెస్ట్. మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పని మీ ద్వారా తెలియజేసుకున్నాను. అలాగే మీరు కూడా మీడియాలో ఉన్నారు కాబట్టి ఇతనికి పూర్తిగా సహాయ సహకారాలు అందించవచ్చు. ఇప్పుడు ఎన్నో స్టూడియోలు ఉండొచ్చు, ఎంతోమంది ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ ఆర్ స్టూడియోస్ వారు తేజ గారి ఆధ్వర్యంలో ఎన్నో అన్ని సదుపాయాలతో విజయవాడలో లేనటువంటి సదుపాయాలు, అదేవిధంగా మెడ్రాస్ మహానగరం కావచ్చు, హైదరాబాద్లో కానీ లేనటువంటి ఫెసిలిటీస్ ఫస్ట్ టైంగా విజయవాడకి ఆర్ స్టూడియోస్ వారు తీసుకురావడం జరిగింది. సో నేను ఎప్పటి నుంచో ఇలాంటిది ఉంటే బాగుంటుంది విజయవాడలో అన్న కాన్సెప్ట్ నేను ఆలోచించాను. ఈలోపే ఈ ఆర్ స్టూడియో పెట్టడం మాకు ఇక్కడ లోకల్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో దీంట్లో మనం కావాల్సిన లోకల్ టాలెంట్ అనేది మనం తీసుకోవడానికి షార్ట్ ఫిలిమ్స్లో కానివ్వండి, ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా వరకు ప్లాట్ఫామ్ లేదు. ఆ ప్లాట్ఫామ్లో మనకి చాలామంది అవకాశం ట్రై చేస్తూ ఉంటారు. మన ద్వారాగా ఎంతమంది అయినా విజయవాడలో కొంత టాలెంట్ ఉంటే దాన్ని బయటకు తీసుకొని యూట్యూబ్ సంబంధించిన షార్ట్ వీడియోస్ కానివ్వండి, షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి, ఏదైనా మంచి బెస్ట్ స్టోరీస్ కానివ్వండి, కవర్ సాంగ్స్ కానివ్వండి ఉంటే కనుక అవి మనకు తీసుకొస్తే మనం మన దాని తరఫు నుంచి ప్రమోట్ చేసి వాళ్ళకి అవకాశాలు వచ్చేలాగా మన ప్రయత్నం చేయడానికి అని చెప్పని గుణదల లోధు నగర్లోని శ్మశాన వాటికలో తమ పూర్వీకుల సమాధులను తొలగించవద్దని బాధితులు విజ్ఞప్తి చేశారు. సమాధులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకుండా ప్రభుత్వాలు, అధికారులు తమకు అండగా నిలవాలని వారు కోరారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం సమాధులు తొలగించడం సరికాదని, దీనివల్ల తమ మనోభావాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుణదల లోర్దు నగర్లోని శ్మశాన వాటికను సంఘస్థులు పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు సంఘస్థులు మాట్లాడుతూ శ్మశాన వాటికలో తమ కుటుంబ సభ్యులతో సహా పలువురు పూర్వీకుల సమాధులున్నాయని వారు తెలిపారు. గత నెల రోజులుగా చర్చిలో ఆదివారం రోజున సమాధులు తొలగించబడతాయని చెప్తున్నారని, దీనిపై తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని వాపోయారు. ఈ విషయమై కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రాలు అందజేసినట్లు చెప్పారు. బిషప్ను కలిసేందుకు వెళ్ళగా అపాయింట్మెంట్ లభించలేదని, అయితే కార్యాలయ సెక్రటరీకి అర్జీ అందజేసి వచ్చామని తెలిపారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం సమాధులు తొలగించడం సరికాదని, దీనివల్ల తమ మనోభావాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా సమాధులు కావాలంటే వేరే చోట స్థలం చూసుకొని కలెక్టర్కు అర్జీ పెట్టుకుంటామని, లేదా సంఘస్థులమంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉన్న సమాధులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకుండా ప్రభుత్వాలు, అధికారులు తమకు అండగా నిలవాలని వారు కోరారు. కంపల్సరీ ఆ సమాధులు తొలగిస్తామని చెప్పేసి అంటున్నారు. అప్పటి నుంచి మా మనసు బాధ కలిగి మేము కలెక్టర్ గారికి ఒక విన్నపం చేసామండి, ఒక అర్జీ ఇచ్చాము. మున్సిపల్ కమిషనర్ గారికి ఒక అర్జీ ఇచ్చామండి. తర్వాత బిషప్ తండ్రి గారిని కలుద్దామని మేము బిషప్ ఆయన హౌస్కి వచ్చామండి. మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. మేము బిషప్ తండ్రి గారికి చెప్పి మీకు తర్వాత మేము ఒక డేట్ అనేది నిర్ణయించి మీకు తెలియపరుస్తామన్నారండి. అక్కడ ఉన్న సెక్రటరీ గారికి మేము ఈ అర్జీ ఇచ్చి వచ్చామండి. మరి మా సమాధులు తొలగించకూడదని మేము కోరుకుంటున్నామండి. సమాధులు తీయటం వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. ఆ సమాధులు తీయటం అనేది మా క్రైస్తవత్వంలో చాలా తప్పిదం అండి. అది ఎట్టి పరిస్థితుల్లో సమాధులు తీయకూడదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.